యాదాద్రి భువనగిరి జిల్లా బలికొండ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్లో రైతు సమన్వయ సమితి మాజీ కోఆర్డినేటర్ పడమటి నరేందర్ మమతారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్పై చిత్రీకరించిన సినిమా కేశవ చంద్ర రమావత్ అనే సినిమాని మండల ప్రజలు, కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు సినిమాని తిలకించేందుకు అన్ని విధాలుగా సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ప్రజలు కేసీఆర్ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మీడియా ద్వారా మాట్లాడారు. ఈ సినిమా చూడటం వల్ల తెలంగాణ రాకముందు ఎలా ఉండేదో రాష్ట్రం, తెలంగాణ వచ్చాక ఎలా ఉండే రాష్ట్రం అనే స్టోరీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మోగుళ్ల శ్రీనివాస్ గౌడ్, మండలాధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, పట్టణాధ్యక్షులు అప్రోచ్ డేగల పాండు, చేకూరి గోపాల్, జహంగీర్, ఉప్పలయ్య, శాంతికుమార్, సత్యనారాయణ పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అమరుడు శ్రీకాంతాచారికి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గ్యాప్ మళ్ళా కొంచెం వస్తుంది కొంచెం మాట్లాడు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్లు తెలంగాణ అమర వీరులకి, జోహార్లు తెలంగాణ అమర వీరులకి. సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. చూడడానికి లేదు. ఈ తెలంగాణ దుఃఖంతో, దోపిడితోటి చూసి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా బతుకులు మారుతాయని చెప్పి పిడికిలెత్తి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఒక నాయకుడు కేసీఆర్. కాబట్టి ఒక మంచి సినిమా, ఈ మంచి సినిమాని మరి ఆదరించాలని చెప్పేసి, ఎందుకంటే ఒక పేదవాడు ఒక సినిమా తీసినప్పుడు ఆదరించడం ద్వారా వాళ్ళని మనం ప్రోత్సహించినట్టు కూడా అయితే అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మళ్ళొకసారి మమత గారికి అభినందనలు తెలియజేస్తాం. ఈ సినిమాని మార్నింగ్ మ్యాట్నీ షో ఉచితంగా ఇక్కడ ప్రజలకు అందించాలన్న ఆలోచనతోటి మరి ఉచితంగా చూపిస్తున్నటువంటి మా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షురాలు మమత గారికి అభినందనలు. ఇకపోతే సినిమా వచ్చేసరికి సాధారణ వ్యక్తి, నటి మన కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఒక సినిమాని తీయడం జరిగింది. ఆ సినిమాని మంచి స్థాయిలోకి తీసుకెళ్ళి అందరి, అంటే కేసీఆర్ అంటే ఏం చేసిండు, కేసీఆర్ ఏం తెచ్చిండు అని అనుకునే వాళ్ళకి కేసీఆర్ గురించి తెలియజెప్పడానికి తెలంగాణ రాకముందుకు మనం ఎట్లున్నాం, తెలంగాణ వచ్చినాక మనం ఎట్లున్నాం అనే విషయాల మీద పూర్తిగా రాకేష్ గారు మంచి సినిమా తీయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మన తెలంగాణ ప్రజలకి తెలియజేయడం ఎంతో ఆనందించదగ్గ విషయం. కాబట్టి నా మండల ప్రజలకి కూడా కేసీఆర్ అంటే ఏంటి అనేది తెలియాలని మేము ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆదరణ కలిగించాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి మీద ఒక కేసీఆర్ అనే పేరుతోటి సినిమా నిర్మించి మరి విజయవంతంగా మరి ప్రదర్శించడం జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా మన వెలుగొండ మండల కేంద్రంలో
మరి వెంకటేశ్వర టాకీస్ నందు ఈరోజు మన హనుమటి మమతారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు మరి మనకు ఈరోజు ఉచితంగా సినిమాని వెలుగొండ మండల ప్రజానీకానికి చూపించడం నిజంగా హర్షించదగ్గ విషయం. నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సినిమాని పట్టుదలతోటి మమతా గారిని అడగడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా మండల ప్రజలకు చూపించాలి. ఎంత భావోద్వేగానికంటే ఒక స్వరాష్ట్రం కోసం మరి అనేక అవమానాలను ఎదుర్కొని మరి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసి మరి నిరూపించడం జరిగింది. అందులో భాగంగా రాకేష్ గారు కేసీఆర్ గారి మీద సినిమా తీయడం నిజంగా మన కేసీఆర్ గారి అభిమానులుగా అందరికి కూడా ఇది గర్వించదగ్గ అంశం. నిజంగా మరొక్కసారి రాకేష్ గారికి ఈ సినిమాని ఈ వెలుగొండ మండల ప్రజానీకానికి ఉచితంగా చూపించినటువంటి మమతా నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.